ముసలి బిచ్చగాడు అనుకుని చిల్లర వేశాడు. తీరా చూస్తే అతను శత్రు దేశాలను గడగడలాంచిన కమాండర్ అజయ్ వర్మ. ఆర్మీ ఆఫీసర్ ప్రకాష్ సెలవులపై తన ఇంటికి బయలుదేరాడు. కొన్ని రోజులు ఇంట్లో గడిపిన తర్వాత ఒక వ్యక్తిగత పని మీద అతను బెంగళూరుకి రావాల్సి వచ్చింది. అలా వచ్చి ఒక షాపింగ్ మాల్ ముందు నడుస్తూ ఉండగా ఒక మూలన దీనవదనంతో కూర్చుని దారిని పోయేవారిని చేయి చాచి అడుక్కుంటున్న ఒక వృద్ధుడు ప్రకాష్ కంటపడ్డాడు. చిరిగిన బట్టలు, పీక్కుపోయిన శరీరం, ఆశలు అడిగంటిన కళ్ళు. ప్రకాష్ మనసు చివుక్కుమంది. ఏదో చిన్న సాయం చేసి ముందుకు సాగిపోదాం అనుకున్నాడు. కానీ ఆ వృద్ధుడి ముఖాన్ని చూడగానే ప్రకాష్ కాళ్ళ కింద భూమి కంపించింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ ముఖం, ఆ దీనమైన చూపు, వయసు పైబడి కష్టాలతో రూపు మారిపోయిన ఆ గంభీరత ఎక్కడో చూసినట్లుంది. ప్రకాష్కు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నమ్మశక్యంగానే నిజం అతని కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ అడుక్కుంటున్న వ్యక్తి ఎవరో కాదు, ఒకప్పుడు భారత సైన్యంలో ధైర్యానికి, క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన, ఎంతోమంది యువ సైనికులకు స్ఫూర్తినిచ్చిన తన పై అధికారి కమాండర్ అజయ్ వర్మ. కమాండర్ అజయ్ వర్మ ఈ పేరు వింటేనే ప్రకాష్ లాంటి ఎంతోమంది సైనికులు నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగేది. ఆయన శిక్షణలో రాటుదేలిన వాడే ప్రకాష్. అలాంటి వీరుడు, అలాంటి ఆదర్శప్రాయుడు ఈరోజు ఇలాంటి దుస్థితిలో ఉండడం ప్రకాష్ను కలవరపెట్టింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. సార్, కమాండర్ సార్, మీరా? ప్రకాష్ గొంతు వణికింది. మాటలు తడబడ్డాయి. ఆ పిలుపు వినగానే అడుక్కుంటున్న ఆ వృద్ధుడు తలపైకెత్తి చూశాడు. మొదట గుర్తుపట్టనట్లు చూసిన ప్రకాష్ని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక మెరుపు, ఆ వెంటనే అంతులేని అవమానం, బాధ చోటు చేసుకున్నాయి. ఆయన ముఖం పక్కకు తిప్పుకుని కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం చేశారు. ప్రకాష్ వెంటనే కమాండర్ అజయ్ వర్మ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని పట్టుకుని, సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేను ప్రకాష్, మీ శిష్యుణ్ణి. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ అంటూ ఆవేదనగా అడిగాడు. కమాండర్ వర్మ మొదట మాట్లాడడానికి ఇష్టపడలేదు. తన దీన స్థితిని చూసి ఒకప్పుడు తన సైనికుడికి చూపించాల్సి వచ్చినందుకు కుమిలిపోయారు. ప్రకాష్ బలవంతం మీద నెమ్మదిగా జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. కమాండర్ అజయ్ వర్మ దేశానికి ఎన్నో ఏళ్ళు నిస్వార్థంగా సేవ చేశారు. పదవి విరమణ తర్వాత వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా ఉందామనుకున్నారు. ఆయనకు భార్య తప్ప మరెవరూ లేరు. కొన్నాళ్ల క్రితం ఆమె కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. ఒంటరివాడైన కమాండర్ వర్మ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తన సేవింగ్స్ మొత్తాన్ని ఒక ఫైనాన్షియల్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కీమ్ అని ఆయన్ని నమ్మించారు. కానీ అది ఒక పెద్ద మోసం. ఆ సంస్థ కొద్ది రోజులకే పోటీ తిప్పేసింది. కమాండర్ వర్మ లాంటి ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు సర్వం కోల్పోయారు. ఇల్లు, పొలం, చివరికి పెన్షన్ డబ్బులు కూడా ఆ మోసంలో హరించుకుపోయాయి. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన చేతులు ఇప్పుడు కనీసం కడుపు నింపుకోవడానికి చేతులు చాచాల్సి వచ్చిందని బాధపడ్డాడు. ఆత్మాభిమానం చంపుకోలేక, ఎవరినీ సహాయం అడగలేక చివరికి ఈ అడుక్కునే స్థితికి చేరుకున్నారు. తనలాంటి పరిస్థితి తన పాత సహచరులకు, శిష్యులకు తెలియకూడదని ఆయన పడిన వేదన వర్ణనాతీతం. కమాండర్ వర్మ కథ వినగానే ప్రకాష్ గుండె బరువెక్కింది. కళ్ళ నుండి నీళ్లు ఆగలేదు. ఒక వీరుడికి ఇలాంటి గతి పట్టాలా అని ఆ దేవుణ్ణి నిందించాడు. సార్, మీరు ఏమాత్రం అధైర్యపడకండి, నేనున్నాను. మా యూనిట్ మొత్తం మీ వెంట ఉంటుంది. మిమ్మల్ని ఇలా వదిలే ప్రసక్తే లేదు సార్ అంటూ కమాండర్ వర్మకు ధైర్యం చెప్పాడు. వెంటనే ప్రకాష్ కమాండర్ వర్మను అక్కడ నుండి ఒక హోటల్కు తీసుకెళ్లాడు. ఆయనకు స్నానం చేయించి కొత్త బట్టలు కొనిచ్చాడు. ఆ తర్వాత తన పై అధికారులకు, పాత యూనిట్ సభ్యులకు ఈ విషయం తెలియజేశాడు. వారంతా కూడా ఈ వార్త విని తీవ్రంగా చలించిపోయారు. తమ కమాండర్కు జరిగిన అన్యాయానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రకాష్ మరియు అతని సహచరులు కలిసి కమాండర్ అజయ్ వర్మకు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఆయనకు నెల సరిపడే ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఆ మోసపూరిత ఫైనాన్షియల్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. కమాండర్ అజయ్ వర్మ కళ్ళల్లో మళ్ళీ కాంతి మెరిసింది. తన శిష్యులు చూపించిన ప్రేమ, ఆదరణకు ఆయన హృదయం ద్రవించింది. దేశం నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, కానీ నా సైనికులు నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఇదే నాకు బియ్యనుగుల బలం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన విధి ఆడిన వింత నాటకంలో ఒక వీరుడు ఎలా చితికిపోయాడో, కానీ సైనికుల మధ్య ఉండే అచంచలమైన సోదరభావం, మానవత్వం ఎలా ఆ వీరుడికి మళ్ళీ ఊపిరిపోసిందో తెలియజేస్తుంది. మన దేశం కోసం సర్వం త్యాగం చేసిన వీరులను మనం ఎప్పటికీ మరవకూడదు. వారిని గౌరవించుకోవాలి, అవసరమైనప్పుడు ఆదుకోవాలి. జై హింద్.